నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారామె. ఈ రోజు తనకు జరిగింది భవిష్యత్తులో కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కవిత. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కవిత. మేకవన్ని పులులు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుని సరెండర్ అయ్యారంటూ మండిపడ్డారు. హరీష్ రావు పార్టీని లాగేసుకుంటారని కేసీఆర్, కేటీఆర్ను హెచ్చరించారు కవిత. బీఆర్ఎస్ నేతలు కొందరు తనపై కక్షగట్టారని, కేసీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చే తనను సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిర్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. బ్రహ్మం గారికి సిద్ధయ్య ఎలాగో కేసీఆర్కు హరీష్ రావు ఆ రకంగా వ్యవహరించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీష్ పాత్ర మరువలేనిదన్నారు. ఇప్పుడు హరీష్ను విమర్శించిన వాళ్లు గతంలో చాలాసార్లు పొగిడారన్నారు. ఎవరి లబ్ధి కోసమో కొందరు హరీష్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినారు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడేటోళ్ళే ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడు అయినాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. కవిత తన ప్రెస్ మీట్లో కొత్త విషయాలు ఏమీ చెప్పలేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కవిత నిజాలు మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుందన్నారు రఘునందన్ రావు. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిర్రు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడినవన్నీ అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు మీరు. ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా, వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు, 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. బీఆర్ఎస్ ను ప్రజలే బొంద పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా చంద్రగొండలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపాల్సిన అవసరం లేదన్నారు. దోపిడీ సొమ్మే వాళ్ల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? తెలంగాణలో కాళేశ్వరం కరప్షన్ ప్రకంపనల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. హరీష్ రావు, సంతోషులపై అవినీతి ఆరోపణలు, పార్టీ బహిష్కరణ వేటు, రాజీనామా తదితర పరిణామాల అనంతరం
ఆమె తనలోని ఆక్రోశాన్ని ట్వీట్ ద్వారా వెల్లగక్కారు. నిజం మాట్లాడడానికి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ 100 రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ను ముగించారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సీబీఐకి ముందే ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరడం అంటే బీఆర్ఎస్ను కాపాడడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందని, ఆ విషయాన్ని కేసీఆర్ కుమార్తె కవితే చెప్పారని తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇలా దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు. ఇలా లీగల్ గా దానిలో ఉన్న లోసుకులను బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. దీనిలో కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ముట్టుకుంటున్నాం మేము సిబిఐకి ఇవ్వని, మరి అప్పుడు ఎందుకు వెళ్ళే ఇన్ని 2 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు కేటీఆర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల తాగు సాగునీరు కోసం తప్పిస్తే ఆయనపై సీబీఐ విచారణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష ఏం బాలేదని, ఆయన మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఏమంటున్నాడు? అప్పుడే పుట్టట్లే అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సగనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి. ఎవడిస్తాడు మరి అప్పులు? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లాలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనపై ఎమ్మెల్యే చింతమనేని అనే అనుచరులు దాడి చేశారని తెలిపారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. నమస్తే అన్న. మీకోసం చేస్తా ఉన్నా, ఇక్కడ దగ్గర వెళ్తా ఉన్నా. ఉన్నారన్న, అందుబాటులోనే ఉన్నారన్న. ఎంత మాట్లాడుకున్నా, ఏం చేసినా యుద్ధంలో ఉందాం. అవునన్నా, నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి పార్టిసిపేట్ చేసి రిటర్న్ వస్తుంటే దారి కాచి ఆపి కార్ అంతా డ్యామేజ్ చేసి కొట్టారు. అదే అన్న, అవునన్నా. ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అన్న, ఎలా అడ్మిట్ చేసుకుంటారో అంటే బయటికి తీసుకెళ్ళి చంపేస్తామని చెప్పి ప్రభాకర్ ఒక 200 మందిని మళ్ళీ హాస్పిటల్ మీద పంపించాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే విజయవాడ ట్రీట్మెంట్. అంటే మనం కంప్లైంట్ ఇచ్చామన్నా, ఇంకా మన ఏం కేసు ఫైల్ చేయలేదన్నా. వాళ్ళు కూడా మన మీద ఒక తప్పుడు కంప్లైంట్, మనం అటాక్ చేసామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రభాకర్ నా మీద మళ్ళీ 307 కట్టమని చెప్పి ప్రజలు తీసుకొస్తాడు అన్న ఎస్పీ గారు. శ్రీరామ్కి నేను చెప్తాను. అదే శ్రీరామ్కి చెప్తాను, సుధాకర్ రెడ్డి శ్రీరామ్కి చెప్తాను. ఓకే అన్న, ఓకే. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే ఓకే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతులు. సకాలంలో యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలో ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. పామర్రు శివరామ కాంప్లెక్స్లో మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. దాదాపు కిలోమీటర్ దూరం వరకు లైన్ కట్టారు. ఇక ఆధార్ కార్డుకి ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ పట్టడం లేదని మండిపడుతున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం రైతు గొంతు కోస్తోందని ఫైర్ అయ్యారు. రైతులు పడుతున్న కష్టాలు చంద్రబాబు, మోదీకి తెలియదని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు.
అవనగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అవనగడ్డలోని రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. మోపిదేవి సహకార సంఘం వద్ద యూరియా స్టాక్ ఉందని తెలుసుకుని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడూరు మండలం రింగారెడ్డిపాలెం విశ్వనాథపల్లిలో ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లో నిలబడ్డ యూరియా దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని ఘంటసాల మండలం లంకపల్లి పిఏసిఎస్ వద్ద కూడా రైతులు భారీగా బారులు తీరారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో అధికారులు సహకార సంఘం కార్యాలయం మెయిన్ గేటుకు తాళం వేశారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు అధికారులు తమకు కావాల్సిన వారికి యూరియా బస్తాలను ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నారు. జిల్లాలోని ఉయ్యూరులో ఒకే వ్యక్తికి 60 యూరియా బస్తాలను అధికారులు కేటాయించారు. దీంతో మిగతా రైతులు ఆగ్రహించారు. ఆ యూరియా బస్తాలను తరలిస్తున్న ట్రాక్టర్ను వారు అడ్డుకున్నారు. ట్రాక్టర్లో ఎక్కించిన యూరియా బస్తాలను కిందకు దించేశారు. తాము రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతూ క్యూలైన్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ అష్టకష్టాలు పడుతుంటే మరోవైపు అధికారులు ఒకే వ్యక్తికి 60 యూరియా బస్తాలు ఎలా ఇస్తారని అన్నదాతలు ఆక్రోశించారు. అధికారులు గ్రోమోర్ ఎరువుల దుకాణం సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూరియా కొరత రైతుల అవస్థలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని ఎందుకని ప్రశ్నించారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా రైతులకు కష్టాలేనన్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూలో నిలబడే దారుణ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మరోవైపు ఉల్లి, చీని, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబు గారు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా అన్నారు. ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఎరువులను టీడీపీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక అవస్థలు పడుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతుల కష్టాలపై ఈ నెల 9న ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి, గిట్టుబాటు ధరల దగ్గర నుంచి, అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ, వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల సమస్యలు పట్టవని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో అల్లాడుతున్న రైతన్నను ఆదుకోవలసిన సీఎం 4000 పెన్షన్ కోసం 4 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి, మామిడి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలను గాలి కొదిలేశారన్నారు. నాయకులకు బియ్యం సరిపోవడంలే, ఇసుక సరిపోవడంలే, మట్టి సరిపోవడంలే, సారాయి సరిపోవడంలే, ఆఖరికి రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
ఏపీలో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రైతులు యూరియా కొరతతో అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. యూరియా బస్తాలను అధికారులు కాకుండా టీడీపీ నేతలే పంచుతున్నారని ఆరోపించారు. ఉన్న బస్తాలను కూడా టీడీపీకి చెందిన వారికే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మొత్తం ఇరిగేటెడ్ ల్యాండ్ మొత్తం అంతా కూడా రైతులందరూ వరి ఎక్కువ పండించే పరిస్థితి. అంటే ఈ వరికి కంపల్సరీగా యూరియా ఖచ్చితంగా అవసరం. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళని అధికారులను చేతులు పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకే డైరెక్ట్గా వాళ్ళే ఉండి పంచాలి, వేరే వాళ్ళు పంచడానికి లేదు. వేరే వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళే పంచే కాడ మామూలుగా అధికారులు పంచాలా. ఇప్పుడు ఆర్బీకేల కానీ సచివాలయం దగ్గర పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం అవసరం ఉంది? ఆగస్టులో ఏపీ ఆదాయం భారీగా పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవ ఆదాయానికి చాలా తేడా ఉందని తెలిపారు. జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానమే కారణమని విమర్శించారు. 2023 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7% ఉందని వెల్లడించారు. నికర జీఎస్టీ ఆదాయం CAGR 6.94% మాత్రమేనని కూడా తెలిపారు. గత ఆగస్టు 23న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ఆదాయం పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉందని దుయ్యబట్టారు ఆయన. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కార్మిక సంఘాలతో పాటు విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంతో పాటు తాజాగా ప్రకటించిన ఈఓఐను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని ఎన్నికల ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కార్మిక సంఘాల నేతలు. విశాఖ ఉక్కుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒక్క మాట మాట్లాడడం లేదని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలకు ముందు పవన్ ఊగిపోతూ మాట్లాడిన పౌరుషం ఏమైందని ప్రశ్నించారు. పవన్ ఉప్పు కారం తినడం మానేసేవా అని అడిగారు. స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం కార్యాచరణ ఏంటో చెప్పాలన్నారు బొత్స సత్యనారాయణ. మీ పౌరుషం ఏం పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తున్నాం, దాని మీద మరి చెప్పాలి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే, మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? జూనియర్ ఎన్టీఆర్ను చూసి నారా లోకేష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని కూడా లోకేష్ తిట్టించారని, ఇది చాలా దారుణమని అన్నారు అంబటి రాంబాబు. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు ఇట్టించావు. సరే, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో నీకు పోటీ అవుతాడని ఎక్కడో భయం నీ పార్టీలో. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే పర్వాలా, నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థి అవుతాడనే భయం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టించావు, హరికృష్ణ గారి భార్యని తిట్టించావు. అది నీ సంస్కారం. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరయ్యారు. నాగార్జునతో పాటు ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ముందు నాగార్జున, నాగ చైతన్య హాజరయ్యారు. న్యాయమూర్తి నాగార్జున, నాగ చైతన్య స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో రాజ్ తరుణ్పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య మరోసారి తెరపైకి వచ్చింది. మణికొండలోని ఇంట్లో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై, తన కుటుంబ సభ్యులపై, పెంపుడు కుక్కలపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ అనుచరులు సుమారు 50 మంది తన ఇంటిపై దాడి చేశారని, బెల్టులు, గ్లాస్ బాటిల్స్తో
దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. తన పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఆరోపించింది. తమను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి తాళాలు వేశారని కూడా కంప్లైంట్లో తెలిపింది. రాస్తారంతో పాటు పలువురు పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య కంప్లైంట్తో దాడి ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిమజ్జనం కోసం ఇప్పటి వరకు క్రేన్లు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్పై రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను తొలగించారు. ప్రభుత్వం విఫలమైతే తామే నిమజ్జన ఏర్పాట్లు చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఉత్సవ సమితి ప్రతినిధులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గణేష్ నిమజ్జనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని రావినూతల శశిధర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేసింది. 45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు చేస్తున్నామంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. హైదరాబాద్ బాలాపూర్ గణేశుడిని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని సత్కరించారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని వారు పరిశీలించారు. చార్మినార్ తదితర ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ నిమజ్జన శోభయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. బాలాపూర్ నుండి మెయిన్ రూట్ను పరిశీలించామని, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విగ్రహాలకు చెట్లు, విద్యుత్ వైర్లు తగలకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. పన్ను విధానంలో కీలక సంస్కరణలే అజెండాగా ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సహా అన్ని రాష్ట్రాలు, యూటీల ఫైనాన్స్ మినిస్టర్స్ హాజరయ్యారు. జీఎస్టీ స్లాబ్లను 2కు కుదించే కీలక అంశంపై మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం జీఎస్టీ విధానంలో 4 పన్ను రేట్లు అమల్లో ఉండగా వీటిని 2కు తగ్గించేందుకు కేంద్రం ప్రతిపాదన చేసింది. ఇకపై జీఎస్టీలో 5%, 18% స్లాబ్లు మాత్రమే ఉంటాయి. సుమారు 500 ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడీపీ వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఢిల్లీలోని యశోభూమి సెబికాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించారు. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వరకు కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 6గురు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో ఆనకట్ట కూలిపోవడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 4 ప్రాణాలు కోల్పోగా 3 గల్లంతయ్యారు. 1980లో నిర్మించిన ఈ ఆనకట్ట రాత్రి కుప్పకూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అఖ్నూర్, రియాసీలో చినాబ్ ఉగ్రరూపం దాల్చి ఘాట్స్ని ముంచెత్తింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతుంది. కొండపోత కారణంగా మండి జిల్లా సుందర్ నగర్ పట్టణంలో నిన్న సాయంత్రం కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6గురు మృతి చెందారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నాయి. సమీపంలోని 15 ఇళ్లను ఖాళీ చేయించినట్టు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది శాంతించడం లేదు. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పర్వత ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా యమునలో గంటకు నీటి మట్టం పెరుగుతోంది. డేంజర్ మార్క్ 207 మీటర్లు దాటి హడలెత్తిస్తోంది. యమునా పరివాహక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి అడుగుల మేర నీరు నిలిచిపోయి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై నెలకొన్న సానుకూల అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ లాభాలు నమోదు చేశాయి. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తారనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 409 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 135 పాయింట్లు పెరిగింది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా బలపడింది.